మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సీన్ వచ్చేసింది. హిందీలో ఫస్ట్ టైం తను చేస్తున్న వార్ 2 మూవీ సాంగ్ షూటింగ్ షురూ కాబోతుంది. ఈ నెలాఖరులోనే సాంగ్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ రిహార్సల్స్ అయిపోయాయని తెలుస్తోంది. రిహార్సల్స్ టైంలో ఆ డాన్స్ చూసి, అలానే ఇప్పటి వరకు తీసిన సినిమా ఫుటేజ్ చూస్తే ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఫిదా అయ్యాడన్నారు. మరో మూవీ ప్లాన్ చేసేందుకు ఇష్టపడ్డాడని కూడా వార్తలొచ్చాయి. ఏదేమైనా 30 కోట్ల సెట్లో ముందుగా పాట షూటింగ్ ని షురూ చేయబోతున్నారు. మొత్తం 5 సెట్లు అంటే 150 కోట్ల ఖర్చుతో 5 సెట్లు వేసినట్టని తెలుస్తోంది. ఇక ఆ సెట్లో ఎన్టీఆర్ మాస్ డాన్స్, హృతిక్ క్లాస్ డాన్స్ స్టెప్పులతో బూమ్ బద్దలయ్యేలా ఉంది. ఆ పాట మేకింగ్ వీడియోని ఉగాదికి రివీల్ చేస్తారని తెలుస్తోంది. శివరాత్రికి వార్ 2 మూవీ పోస్టర్ల లాంచ్ కూడా ముహూర్తం చూస్తోంది ఫిలిం టీమ్. ఎప్పుడిప్పుడు అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైం వచ్చింది. బాలీవుడ్ గ్రీక్ గడ్తో డ్యాన్స్ ఫ్లోర్ మీద ఎన్టీఆర్ పోటీ ఎప్పుడు అనే క్యూరియాసిటీ తెలుగు ఫ్యాన్స్కే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువే. బేసిక్గా స్పీడ్ డ్యాన్స్ అన్న ఊర మాస్ డ్యాన్స్తో పాటు ఊపు తెప్పించే డ్యాన్స్ని తేలిగ్గా చించేసే హీరో ఎన్టీఆర్. ఇక హృతిక్ రోషన్ అంటే హిప్ హాప్, బ్రేక్ డ్యాన్స్తో పాటు క్లాసికల్ డ్యాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. సో తన స్టైల్లో తాను ఈజీగా స్మూత్గా వెస్ట్రన్ డ్యాన్స్లో దూసుకెళ్లే తనని తారక్ ఎలా తట్టుకుంటాడని మొదట్లో అన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎనర్జీని, స్పీడ్ డ్యాన్స్ మూవ్స్ని హృతిక్ తట్టుకుంటాడా అని అంటున్నారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఉన్న మాట ఇప్పుడు లేదు. అంతగా ఏం జరిగిందో కానీ అంత హృతిక్తో ఎన్టీఆర్ డ్యాన్స్తో పోటీ పడితే చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. ఆ ఆరాటం మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్లోనే ఎక్కువ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో టైగర్ కే సాథ్ హృతిక్ అంటున్నారు. ఆల్రెడీ వార్ 2 మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది. కేవలం హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ సాంగ్తో పాటు క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. అసలే వార్ 2 మూవీ రషెస్ చూసి ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఫిదా అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. మరో సినిమా ఆఫర్ చేసి ఆ ప్రాజెక్ట్ చర్చలు కూడా మొదలుపెట్టారట. దీంతో వార్ 2లో ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్తో వార్ 1 సెట్ చేశాడనే ఇంప్రెషన్ కూడా బీ టౌన్లో వచ్చేసిందని తెలుస్తోంది. ఇక పాటలో కూడా హృతిక్ మూవ్స్ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తే హిందీలో తొలి సినిమాతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ మ్యాజిక్ చేసినట్టు అవుతుంది. అదే వచ్చే వారం జరగబోతోంది. ముందు 30 కోట్ల ఖర్చుతో చేసిన సెట్లో సాంగ్ షూటింగ్ చేయబోతున్నారు. అలా మరో 4 సెట్లు అంటే 150 కోట్ల ఖర్చు 5 సెట్లకి అయినట్టుగా తెలుస్తోంది. ఇంత ఖర్చు చేసి 3000 మంది డాన్సర్లతో సాంగ్ షూట్ చేయబోతున్నారు. డాన్స్ స్టెప్స్ కూడా 300 అని తెలుస్తోంది. మొత్తంగా 30 కోట్ల సెట్, 300 స్టెప్స్, 3000 మంది డాన్సర్లతో ఈ పాట వచ్చే వారం బాలీవుడ్ సెట్ను షేక్ చేసేలా ఉంది. అలానే శివరాత్రికి మూవీ పోస్టర్తో పాటు సాంగ్ మేకింగ్ వీడియోని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.